శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందమరిచంద్రరావు గారు. నమస్కారం రాజబాబు గారు. సో ఈరోజు మన ఫ్లాష్ బ్యాక్లో అలనాటి అందాల హీరో హర్నాథ్ గారి గురించి మాట్లాడుకుందాం. అందాల చెలికాడా అందుకోనాలేక, ఈ పాట ఎంతో మంది అమ్మాయిల కళల రాకుమారుడు హర్నాథ్. అందరికి నిజమైనా సరే ఆ పాటను ఎవరైనా మర్చిపోగలరా? నెక్స్ట్ శోభన్ బాబు గారు వస్తారేమో ఏమండి ఈయన తర్వాతే. కానీ హర్నాథ్ గారి ఓన్ బిహేవియర్ వల్ల శోభన్ బాబు గారు హర్నాథ్ గారిని దాటి వచ్చేసాడు. అసలు నెక్స్ట్ ఎవరో తెలుసండి, ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు తర్వాత మూడో ప్లేస్ హర్నాథ్ గారిదే. అయితే ఫస్ట్ ఎన్టీఆర్ గారు. ఎన్టీఆర్ అందులో సందేహం లేదు. ఎన్టీఆర్ ఏఎన్ఆర్ రెండు కళ్ళండి. అది ఇండస్ట్రీలో ఎవరు ఎంత మహామహాలు వచ్చినా సరే తెలుగు చరిత్ర పరిశ్రమ సంబంధించినంత వరకు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ రెండు కళ్ళు. అందంలో ఎన్టీఆర్ నంబర్ 1. ఎంతమంది అందగాళ్ళు వచ్చినా సరే దాంట్లో తిరుగులేదు. నటనలో ఆర్టిస్ట్గా ఏఎన్ఆర్ నంబర్ 2. మన అది ఆయనే ఒప్పుకుంటాడు. అందంలో నా హైట్లో రామారావు గారు నేను పోటీ పడలేనని చెప్పి ఆయనే నాగేశ్వరరావు ఒప్పుకున్నారు. సో ఆ తర్వాత వచ్చిన ఈయన ఎక్కడికో వెళ్ళిపోయేవాడు. శోభన్ బాబు గారు, కృష్ణ గారి కంటే ముందున్న నటుడు హర్నాథ్ గారు. ఏమండి అలాంటిది ఎంతోమంది కళలు హీరోయిన్స్ ఆయనతో చేయాలని వెంటపడేవాళ్ళు అంటే నమ్మండి. నిర్మాతలు ఊళ్ళు ఊరేవాళ్ళు ఆయన డేట్స్ కోసం. అంత క్రేజియెస్ట్ హీరో ఇది. అంతకంటే మించింది ఏంటో తెలుసండి, రాముడికి ప్రతిరూపం ఎవరండి మన తెలుగు చిత్ర పరిశ్రమలో? మన ఎన్టీఆర్ గారి చేత రాముడు వేషం వేయించుకున్న నటుడు హర్నాథ్. ఎంతకంటే గొప్పతనం ఉంటుందండి. అంటే నంబర్ 1 అందగాడు రామారావు గారు అయితే, నంబర్ 2 అందగాడు అందంలోనండి హర్నాథ్ గారే. ఆ పౌరాణిక వేషాలకి ఎప్పుడైనా సరే ఎన్ని వేషాలు వేశారండి. భీష్ములో కృష్ణుడు వేశాడు ఆయన, భక్త ప్రహ్లాదులో విష్ణు వేశాడు ఆయన, పాండవనాసులో అభిమన్యుడు వేశాడు ఆయన. ఇన్ని వేషాలు వేసి ఇంకెవరన్నా అసలు ఆయనతో ఆయన అలా నిలబడితే చాలు. తర్వాత సీతారామ కళ్యాణంలో రాముణ్ణి ఎవరైనా మర్చిపోగలరండి? అది సీతారామ కళ్యాణం ఏం రికమెండ్ చేశారు కదండి? ఎవరండి? ఎన్టీఆర్ గారు రికమెండ్ చేశారా? అది ఎన్టీఆర్ గారు సెలెక్ట్ చేశారు. అది చెప్తాప్పుడు ముందు విషయంలో చెప్తా. అలాగే సరే, ఆయనది ఇంత అందగాడు, ఇంత క్రేజియెస్ట్ హీరో అర్ధాంతరంగా ఆయన జీవితాన్ని ఎందుకు ముగించాల్సి వచ్చింది అసలు? అంటే వ్యసనం ఎంత పతనావస్థకు దిగజారుస్తుందో, మంచివాడు మరణావస్థకు ఎందుకు చేరుకుంటాడో ఉదాహరణ మన హర్నాథ్ గారండి. వ్యసనం ఎంత పతనావస్థకు చేరుతుందో, మరణానికి దగ్గర చేస్తుందో తెలుసుకోవడానికి అందరూ ఏదో సరదా కోసం పార్టీల కోసం చేసుకుంటాం, తాగేస్తాం, ఇచ్చేస్తాం అంటారు కదండి. ఆ తాగుడే ఒక బ్రహ్మాండమైన హీరోని కిందకి దిగదాచేసింది. అది చాలా బాధాకరమైన విషయం చెప్పుకోవడానికి. మనం చెప్పుకోవడానికి ఈజీగా చెప్పుకుంటామండి, ఆయన తాగాడు కాబట్టి ఇలా పడిపోయాడానికి. కానీ అలాంటి హీరో అలా పడకూడదు సార్. ఒక తెలుగు చిత్ర పరిశ్రమకు ఒక బ్రహ్మాండమైన హీరో ఆయన. ఏమండి ఈయన పుట్టు గురించి చెప్పుకుందామండి ఒకసారి. తూర్పుగోదావరి జిల్లా ఈయన. గీతాంజలి, రేలంగి, అంజలీదేవి ఈ వరుసలో వస్తారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలం రాపర్తిలో ఈయన వరహాల రాజు గారి దంపతులకు ఈయన హర్నాథ్ గారు పుట్టారు. ఆయన హర్నాథ్ రాజు గారు. ఏమండి ఈయన ఒరిజినల్ పేరు రామ అప్పల హర్నాథ్ రాజు గారు అనుకుంటుంది. ఏమండి రాజులు పిఠాపురం రాజాకి సంబంధించిన వారు హర్నాథ్ గారు. రాజ కుటుంబానికి సంబంధించిన వారు. ఏమండి ఈయన అక్కడ పిఠాపురంలో అదంతా చదివించిన తర్వాత పిఆర్ కాలేజీలో దీనికోసం చేరాడు, డిగ్రీ కోసం. పిఠాపురంలో ఈ చదువు అయిపోయిన తర్వాత కాకినాడలో పిఆర్ కాలేజీలో చేరాడండి. అంటే వాళ్ళ వంశస్థులదే ఈ కాలేజీ కూడా, పిఠాపురం రాజాస్ కాలేజీ. అయిన తర్వాత ఆయన ఎలా వచ్చేవాడు తెలుసండి, మైనర్ బాబు అంటారు చూసారా, రాజా కళ్ళజోడు, కాలేజీకి టీవీ రావటం, ఫ్రెండ్స్ అందరూ చేరటం, అందరికి ఈయనే డబ్బులు ఖర్చు పెట్టడం. రాజుగారు కదా.
తర్వాత ఆయన వస్తున్నాడంటే ఎప్పుడు వస్తారని అమ్మాయిలు అందరూ ఇలా ఎదురు చూసేవాడండి కాలేజీలో ప్రిన్స్ లాగా ఉండేవాడండి ఈయన. వచ్చేవాడు, ఏదైనా గొడవ జరిగిందనుకోండి ముందుండేవాడు. ఓకే, అందులో కూడా కాలేజీలో కూడా అంటే ఈ ఫ్రెండ్స్ అందరినీ పోషించేవాడు కదా. మొత్తం ఏ గొడవ జరిగినా కూడా హరినాథ్ రాజు గారు వెంట వీళ్ళు ఉండేవాళ్ళు, పిల్లలు, కుర్రాళ్ళు, స్నేహితులు. ఎప్పుడైనా డబ్బున్న చోట స్నేహితులు ఉంటారు కదండి. ఇప్పుడు వాళ్ళ ఖర్చులని భరిస్తున్నప్పుడు కాలేజీలో ఇది మామూలే. డబ్బున్నోడు, మనం ఇదివరకు ఒకసారి చెప్పుకున్నాం, రాజేంద్ర ప్రసాద్ గారు కూడా ఆ డబ్బున్నోళ్ళలాగా బిహేవ్ చేసి అందరికీ ఆయన పార్టీలు ఇచ్చేవాడు ఆయన. అలాగే హరినాథ్ రాజు గారు కూడా మైనర్ బాబులాగా ఒక మోటార్ బైకు, ఆ మోటార్ బైక్లో వచ్చే, అంతకుముందు కాలేజీలకు ఎవరు అంత ఇదిగా రారు ఇదివరకు కాలంలో. ఇప్పుడు కాదండి, నా దాదాపుగా 50s టైంలో ఆయన ఇది రారు, వచ్చేవాడు ఆయన. వచ్చేస్తే మొత్తం కుర్రాళ్ళందరూ ఆ బైక్ చుట్టూ చేరేవాళ్ళు ఆయన. మొత్తం ఒక మీటింగ్స్ చెట్ల కింద, ఆ మీటింగ్ సిగరెట్లు కాలుతూ పార్టీలు చేసుకుంటూ అక్కడ అలవాటైంది దీనికి, బీజం అక్కడ పడింది. ఇంచేతంటే సరదాకి అప్పట్లో ఏంటంటేనండి, సరదాగా ఉండటానికి కాలేజీలు ఇప్పుడు ఈ రెస్టారెంట్కి వెళ్ళటం ఇది కాదు. అప్పట్లో సిగరెట్ కాల్చడం, బార్లు, ఇప్పుడు పబ్బులు అంటే ఇప్పుడు ఉన్నాయి, ఇదివరకు బార్లు, మందు తాగటం, బాటిల్స్ తెచ్చుకుని ఫ్రెండ్స్ రూమ్లో మందు తాగటం, ఇది ఒక స్టేటస్ సింబల్ లాగా అయిపోయిందండి అప్పుడు. హరినాథ్ రాజు గారు వెనకాల వీళ్ళు నువ్వు అంతటోడివి ఇంతటోడివి అని, అందగాడు కదా, అంతటోడు పొగిడి వాళ్ళు పార్టీ చెప్పించుకుని తాగేవాడు. ఈయన కూడా అలాగా అలవాటు పడిపోయాడు. అక్కడ అలవాటు అయింది, చివరి వరకు వదలలే దురదృష్టవంతుడు హరినాథ్ రాజు గారు. ఓకే, ఏమండి, ఈయనకి పైలట్ కావాలని ఉండేది. డిగ్రీ అయిన తర్వాత పైలట్ కావాలని ఉండేది. పైలట్ కోసం అవటం కోసం ఏం చేశాడంటే, ఇక్కడ కాలేజ్ అయిపోయిన తర్వాత మెడ్రాస్ వెళ్ళాడు. పైలట్ కావాలంటే ఇదివరకు మెడ్రాస్లో ట్రైనింగ్ అవ్వాలి. దానికోసం వెళ్ళినప్పుడు అక్కడ వాణి మహల్ దగ్గర నుంచుంటే ఫ్రెండ్స్తో మాట్లాడుతూ కూర్చుంటే, ఎక్కడికి వెళ్ళినా ఫ్రెండ్సే ఈయనకి, రాజగారు కదా. అయితే ఆర్ట్ డైరెక్టర్ సోరన్న గారు అని ఉన్నారండి, ఆయన దృష్టిలో పడ్డాడు. వాణి మహల్ అంటే అది ఒక పెద్ద వెంకటనారాయణ రోడ్డు, అది జిఎన్ చెట్టి రోడ్డు అని ఉంటుంది, అక్కడ ఉంటుంది వాణి మహల్. వాణి మహల్ని ఎవరు కట్టించారంటే నాగయ్య గారు కట్టించారండి, చిత్తూరు నాగయ్య గారు. 2 లక్షలు ఇచ్చి ఆడ పెద్ద సెంటర్ అండి, 4 రోడ్ల కూడలది, అక్కడ కట్టించాడు ఆయన. ఏమండి, అది కట్టించి కేవలం డ్రామాల కోసం, నాటకాల కోసం, కళారాధన కోసం ఆయన చేసిన పనులు చూడండి. ఆయన చివరికి ఎలా అయిపోయాడు ఆయన, నాగయ్య గారు. అక్కడ నుంచున్నాడు ఆయన. అక్కడ వచ్చి చూసి, ఈ గుత్తా రామినేడు గారు అని డైరెక్టర్ ఉన్నాడు ఆయన, మా జి రామినేడు గారు అని, ఆయనకి చెప్పాడు ఆయన. అప్పుడు ఆయన సినిమా తీద్దాం అనుకుంటున్నాడు ఆయన, సినిమా తీద్దాం అనుకుంటే హీరో కోసం వెతుకుతున్నాడు ఆయన. అంటే అక్కినేని ఎన్టీఆర్ తర్వాత ఆయన ఏదో ఒక చిన్న ఆర్టిస్టులతో తీద్దామని అనుకుంటే, అప్పుడు వెతుకుతుంటే ఈ కుర్రాడు కనిపించాడు బాగా ఆయనకి, సూర్ణ గారు వెళ్ళి రామినేడు గారికి చెప్పాడు. రామినేడు గారికి ఆర్ట్ డైరెక్టర్ సూర్ణ గారు. ఈ సూరన్న గారు ఎవరంటే హరినాథ్ రాజు గారి ఫ్రెండ్కి ఫ్రెండ్ సూరన్న. హరినాథ్ రాజు గారి ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఆ ఫ్రెండ్లో సినిమా దీంట్లో పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, ఆ పనిచేసే ఆర్ట్ డైరెక్టర్స్లో సూరన్న గారు ఒకళ్ళు అప్పట్లో. అంటే యంగ్ ఇప్పుడు, ఏమండి, అప్పుడు పరిచయం చేసుకున్నాడు ఈయన. నా పేరు, నేను ఆర్ట్ డైరెక్టర్, పరిచయం చేశారు ఫ్రెండ్, ఇలా ఆర్ట్ డైరెక్టర్ చేస్తానని. అదే బాబు మీ గురించి నేను ఇచ్చేస్తానని చెప్పేసి రామినేడు గారికి చెప్పాడు. రామినేడు గారి దగ్గరికి తీసుకెళ్ళాడు ఈయన్ని, హరినాథ్ గారు. సెలెక్ట్ అయ్యాడు హీరోగా. ఇప్పుడు పైలట్ అవుదాం అనుకుని వచ్చింది అదే. ఎప్పుడు ఎవరో ఏది అవ్వాలనుకుంటారో అది, ఈయన పైలట్ అవ్వాలనుకున్నాడు, ఈయన సినిమా హీరోకి సెలెక్ట్ అయ్యాడు ఆయన. ఈయనకి ఐడియా లేదు పాపం. డ్రామాలు కూడా వేసేవాడు ఆయన. అందంగా ఉన్నాడు. కాకినాడలో కాలేజీలో డ్రామాలు కూడా వేశారు ఈయన. అందంగా ఉన్నాడు కాబట్టి వేయించేవాళ్ళు. నాటకాల అనుభవం కూడా ఉందండి, నాటక అనుభవం కూడా ఉంది. సరే, 6 అడుగులు పొడుగు, అందగాడు వెళ్ళేటప్పటికి మా ఇంటి మహాలక్ష్మి అనే సినిమా తీశారు. అందులో కూడా జమున గారు హీరోయిన్గా చేశారు. మా ఇంటి మహాలక్ష్మి అది మంచి సక్సెస్ అయింది. ఇలా వస్తుండగా రామారావు గారు సీతారామ కళ్యాణం అనే సినిమా తీద్దామనే ఐడియాలో ఉన్నారు ఆయన. అనుకుంటే ఆయన త్రివిక్రమరావుని పిలిచాడు. తమ్ముడు,
రాముడు వేషానికి ఎవరన్నా కుర్రాన్ని చూడు అన్నాడు. ఆయన ఆశ్చర్యపోయాడు, ఇదేంటన్నయ్య రాముడు వేషానికి నువ్వు ఉండగా ఇంకెవరన్నా అసలు రాముడుగా ఊహించుకోగలరా నువ్వు? కాదులే తమ్ముడు, నేను రావణాసురుడు వేషం వేస్తున్నాను అందులో, అంచేత నువ్వు రాముడు వేషానికి కుర్రాన్ని చూడు వెతుకన్నారు. అన్నగారు చెప్పారు కాబట్టి సరేనన్నయ్య అన్నాడు. ఆయన ఏ ఉద్దేశంలో అన్నారు ఆయన అని అని చూస్తున్నారు. చూస్తుండగా ఎలా వెతుకులాట్లో ఉంది. ఒకరోజు పాండి బజార్కి రామారావు గారు వెళ్ళారు షూస్ కొనుక్కోవడానికి. ఆ షూస్ షాప్కి హరినాథ్ గారు వచ్చారు. ఓకే. ఇప్పటికే హరినాథ్ గారి పేరు మారుమోగిపోతున్న మా ఇంటి మహాలక్ష్మి తర్వాత కుర్రాడు చాలా బాగున్నాడు, కొత్త కుర్రాడు వచ్చాడంట, కొత్త హీరో వచ్చాడంట, చాలా బాగున్నాడంట అంట. అప్పటికి వీళ్ళు పేర్లోకి రాలి శోభన్ బాబు కానీ కృష్ణ గారు 64లో వచ్చాడు ఆయన. ఈయన 59లో వచ్చాడు ఆయన 58లో. ఏమండి అలా ఉంటున్నప్పుడు ఒకసారి ఆ షూ షాప్లో చూశాడు ఆయన కింద నుంచి పైదాకా. అచ్చా ఎలా ఉన్నారు బ్రదర్ అన్నాడు. ఒక సినిమా యాక్ట్ చేశారు కదా రామిరెడ్డి గారి సినిమాలో, ఎలా బ్రదర్ మీ దృష్టిలో ఇంకా పడలేదేంటి అని చూస్తున్నాను సార్ అన్నాడు. అలా చూశాడు ఆయన. బ్రదర్ మీ చేత రాముడు వేషం వేయిస్తాను అని చెప్పి వెళ్ళిపోయారు. రామారావు ఓపెన్. ఓకే ఓకే. ఎప్పుడైనా ఏదన్నా ఇన్న హైడ్ అండ్ సీక్ ఇది దాచుకోవటం, మనం చెప్పేస్తే ఏమైనా లోకం అయిపోతాం అనేది ఉండదు. రామారావు గారు ఏది చేసిందో చెప్పినా ఓపెన్గా చెప్తారు. ఇదొక లక్షణం, మంచి లక్షణం. కొంతమంది ఏం చేస్తారంటే వీడు చెప్పేస్తే ఏమైపోతాడు, వీడు పొగరు బలిసిపోద్దాము, మనం తర్వాత చెప్దాం, హైడ్ చేసి చెప్తూ ఉంటారు. ఆ లక్షణం కాదు రామారావు గారు. అది కూడా పెద్దవాళ్ళ లక్షణాల్లో ఒకటి నేర్చుకోవాలి మనం. ఇంకా చేయదలుచుకుంది చెప్పదలుచుకుంది చెప్పేస్తే అది బాగుంటుంది. ఈయన సీరియస్గా చెప్పాడు కానీ హరినాథ్ గారు సీరియస్గా తీసుకోలేదు. ఎందుకంటే ఆయన రాముడు వేషం వేస్తారు కానీ నన్ను ఎందుకు తీసుకుంటారు ఆయన ఏదో కనపడ్డాను కాబట్టి చెప్పుకుంటారు అని చెప్పి హరినాథ్ గారు చాలా తేలిక తీసుకున్నారు. తీసుకున్న తర్వాత కొంతకాలం అయింది, కొన్ని రోజులు అయిన తర్వాత ఇప్పటికే ఆస్కింగ్స్ జరుగుతున్నాయి ఎవరో హరినాథ్ రాజు గురించి. ఇలా జరుగుతుండగా రామారావు దగ్గర నుంచి కారు వచ్చింది నమ్మలా. వెళ్ళాడు ఆఫీస్ తీసుకెళ్ళి మేకప్ వేసి విగ్గది పెట్టి రామారావు గారి బొట్టు పెట్టి ఆ కరెక్షన్స్ అన్ని చేసి రాముడిగా నిలబెట్టారు ఆయన. అప్పుడు కన్ఫర్మ్ చేసుకున్నాడు ఆయన. ఓకే అది ఎంత బాగున్నారు అని అందరూ. రామారావు గారి తర్వాత ఆ రాముడి ప్రతిబింబం రామారావు గారు అనుకుంటాం కదా, ఆ నెక్స్ట్ ప్లేస్లో హరినాథ్ గారు వచ్చారు. దేవుడి పాత్రలకి దొరికాడు బాబు అనుకుని ఇండస్ట్రీ కూడా చాలా సంతోషంగా అండి. అది కూడా నిస్వార్థంగా రామారావు గారే ఆయన ఇంట్రడ్యూస్ చేయటం అనేది ఒక గొప్ప విశేషంగా చెప్పుకున్నారు. సాక్షాత్ రాముడే కదండి రామారావు గారు. అలా మెచ్చుకున్నారు. అలా సీతారామ కళ్యాణంలో విపరీతమైన పేరు వచ్చేసింది హరినాథ్ గారికి. అసలు చాలా డైలాగ్ చెప్పటం కానీ అక్షరాల 16 సంవత్సరాల రాముడు దశరథుడు ఫీల్ అవుతాడు చూసారా, ఆ క్యారెక్టర్ కరెక్ట్గా హరినాథ్ గారు సరిపోయారు. విశ్వామిత్రుడు వచ్చి అడిగే నాటికి 16 సంవత్సరాల బాలుని నేను ఎలా పంపించాలని దశరథుడు ఫీల్ అవుతాడు కదా, దానికి కరెక్ట్గా సరిపోయాడు ఆయన. విశ్వామిత్రుడు అదే సీతారామ కళ్యాణం సూపర్ హిట్ అయిపోయింది కదా. దాని తర్వాత ఇక వరుస అవకాశాలే. ఈయన రామారావు గారు ఇచ్చేసి భీష్మలో, పాండవ వనవాసంలో వరుసగా సినిమాలు చేశారు. భక్త ప్రహ్లాద్ విష్ణుగా వేశారు ఏమండి. ఆ తర్వాత ఎన్ని సినిమాలు అయినా సరే ఈయన వేస్తున్నారు ఆయన. ఇలా ఇక ఆ తర్వాత స్టార్డమ్ వచ్చేసింది. స్టార్డమ్ వచ్చేసి సోషల్ పిక్చర్స్లో అందగాడు, గుండమ్మ కథ, కలిసి ఉంటే కలిసి సుఖం, ఇలాగా సోషల్ పిక్చర్స్లో కూడా హీరోగా చేస్తా. హీరో అంటే సెకండ్ హీరో. రైట్. అదే గుండమ్మ కథలో కూడా దాంట్లో సూర్యకాంతం గారి కొడుకు, దాంట్లో కూడా ఇలాగా సోషల్ పిక్చర్స్లో వరుసగా చెప్పండి. ఈ లోపల వచ్చింది మన జమున గారికిను రామారావు గారికి ఎన్టీఆర్ గారికి ఇది వచ్చేసింది కదా, కొంతకాలం అవాయిడ్ చేశారు వాళ్ళు ఎవరు జమున గారిని. ఆ టైంలో హరినాథ్ గారు జమున గారి కాంబినేషన్లో సినిమాలు తీశారు అందరు చాలామంది. లేత మనసులు అందులో, ఆడజన్మ, ఇట్లా వరుసగా ఒక 30 సినిమాలు జమున గారితోనే చేశారు ఆయన. వాళ్ళిద్దరి మధ్య అట్లా అండర్స్టాండింగ్ ఉందని అప్పట్లో రూమర్స్ కూడా వచ్చినాయి. బికాజ్ జమున గారు కూడా బాగా సపోర్ట్ చేశారు ఈవిని. ఇలాగా సినిమాలు చేస్తూ వరుసగా
వచ్చేటప్పటికి ఈ స్టార్డమ్ వచ్చేటప్పటికి వరించలేక ఇక ఆ స్టార్డమ్తో పాటు ఇది కూడా మందు అలవాటు కూడా ఎక్కువైపోయింది దీనికి. రోజు తాగి వచ్చేయటం, సెట్లోకి రావటం, తాగి ఇచ్చేసిన. కాకపోతే ఆ తర్వాత ఈయనకి తోడు ఎస్వి రంగారావు తోడయ్యారు. వీళ్ళిద్దరూ కలిసి ఫ్రెండ్షిప్, వీళ్ళిద్దరూ కలిసి దుకాణం పెట్టుకునేవాళ్ళు. ఎస్వి రంగారావు ఎప్పుడైనా సరే తాగుడు మొదలు పెడితే వారం రోజులు నాన్ స్టాప్ సమాధిలోకి వెళ్ళిపోయాడు అనే టాక్ ఉంది. దానికి తోడు ఈయన కలిసారు. అగ్నికి ఆద్యం తోడవుతుందా చూసారా? వీళ్ళిద్దరూ కలిసి ఫ్రెండ్షిప్ అంటే ఏజ్ ఇదైనా సరే ఆ దాంట్లో మాత్రం ఫ్రెండ్స్. ఇది అక్కడ ఏజ్ ఉండదు ఏమండి. వీళ్ళిద్దరూ కలిశారు. కానీ వీళ్ళిద్దరూ ఉన్న గొప్ప విశేషం ఏంటంటేనండి, వీళ్ళిద్దరూ ఎంత తాగి సెట్టుకొచ్చినా ఆ కాసేపు ఎస్వి రంగారావు గురించి చెప్పుకున్నాం మనం. మేకప్ రూమ్లో పడుకునేవాడు, తాగొచ్చి పడుకుని లేచిన తర్వాత టకటకమంట ఫుల్ డే చేసిన సీను హాఫ్ డేలో చేసేవాడు ఆయన. హర్నాథ్ గారు కూడా అంతే. కేఆర్ విజయ్ గారితో చేశారు ఆయన. మొత్తం ఎన్ని సినిమాలు అంటే ఇక లెక్కలేదు. అలా చేస్తుండగా కొంతకాలం అయ్యేటప్పటికి తాగుడు బాగా విపరీతమైన ఇదైపోయింది. పెళ్ళయింది, భానుమతి గారు ఆవిడ పేరు. ఆవిడ కూడా రాజులకు సంబంధించిన ఇదే, వారసత్వంగా వచ్చిన ఆస్తి బోళ్ళంత ఉంది. ఈయన బోళ్ళని సంపాదించాడు ఇక్కడ. ఇవి వచ్చిన తర్వాత ఏమండి, ఇది అయిన తర్వాత ఇలా వస్తుండగా కొంతకాలం అయ్యేటప్పటికి ఇక ఈయన తాగుడు ఎక్కువైపోయి బాగా అంటే బిజీ అయ్యే కొద్దీ రిలాక్స్ అవ్వడానికి రాత్రులు వెళ్ళి తాగేసేవాడు. పొద్దున షూటింగ్ వచ్చేవాడు కాదు. టైంకి వచ్చేవాడు కాదు. అలా వచ్చే ముందు ఏదైనా లేచి బలవంతంగా ఏదైనా తీసుకొచ్చిన మందు తాగి వచ్చేవాడు ఆయన. హీరోయిన్స్ చాలా ఇబ్బంది పడ్డారు. రాను ఏమైందంటే ఈయనకి దూరంగా జరగటం మొదలుపెట్టారు అందరూ. ఈయన కోసం క్యూలు కట్టిన నిర్మాతలు, ఈయన కోసం అరులు చేసిన హీరోయిన్స్, ఈయనతో యాక్ట్ చేయాలని, ఆయనతో కాంబినేషన్లో ఉండాలని అరులు చేసిన హీరోయిన్స్తో సహా అందరూ నిదానంగా ఆయనంటే మేము కాంబినేషన్ చేయమని కానీ, వీళ్ళు నిర్మాతలు ఇది కానీ ఇలా దూరం అవటం మొదలుపెట్టారు ఆయన. సినిమాలు దాదాపు 100 సినిమాలు అయిపోయినాయి అప్పటికి. అంటే ఆ తర్వాత హీరోగా 70-80 అయినా మిగతాన్ని సపోర్టింగ్ క్యారెక్టర్ చేశాడు ఆయన. ఏమండి, ఇలా అయిపోయేటప్పటికి కొంతకాలం అయిపోయేది. దాదాపుగా 83-84 ఆ టైంకి డిటీరియట్ అయిపోయాడు ఆయన. అప్పుడే వీళ్ళు ఎమర్జ్ అయిపోయారు. ఎవరు? కృష్ణరాజు గారు, సోమబాబు గారు, ఇలా వచ్చింది. వీళ్ళు రావడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఎవరు బెటర్ చాయిస్ అని ఆలోచిస్తారు కదా. ఇప్పుడు సోమబాబు గారు కూడా ఒక విధమైన అందగాడే కదా. ఒక పత్రికలో రాశారు, ఏఎన్ఆర్ ఎన్టీఆర్. ఇంతకుముందు హర్నాథ్ గారిని రాశారు కదా. ఇప్పుడు నెక్స్ట్ ఎడిషన్లో ఏం చేశారంటే ఎన్టీఆర్, ఏఎన్ఆర్, సోమబాబు అని రాశారు. రాస్తే అతను ఆ విలేకరుని పిలిచి ఈయన కేకలేశాడు. ఆయన కేకలేసిన తర్వాత మళ్ళీ సారీ చెప్పి ఆయన నేనేదో మూడ్లో అనేసాను చెప్పి సారీ చెప్పాడు. అంటే నిజం అదే కదా, తన వల్లే కదా. ఆయన అయిన తర్వాత ఇక వరుసగా ఆ తాగుడుతోటి కార్లు పోయినాయి, ఉన్న డబ్బులు పోయినాయి. ఆటోలో తిరగడం మొదలుపెట్టాడు. ఆటోలకి డబ్బులు ఇవ్వకపోతే ఎక్కడిదైనా వచ్చి ఎవరో ఒకళ్ళు ఇవ్వాల్సి వచ్చేది. ఏ షూటింగ్ దగ్గరికి దొరికితే ఆ దగ్గరికి. హర్నాథ్ గారు అనేటప్పుడు వస్తారు కదా. ఎందుకు వాళ్ళ ప్రీవియస్ ఆస్తులు ఉన్నాయి కదండి. ఆస్తులు అసలు ముట్టుకోలేదు. అవి ముట్టుకోలేదా అసలు? ఆయన ధర్మం ఏంటంటేనండి, ఆయన ఆస్తులు కానీ ఇది కానీ తన వారసత్వం వచ్చిన భార్యకు వచ్చిన ఆస్తి కానీ ఏమి ముట్టుకోలే. తను ఏం సంపాదించాడో, తను హీరోగా ఏం సంపాదించాడు, చాలా సంపాదించాడు కదా. హీరోగా ఏమి కొన్నాడు ఆస్తులు, అవి అమ్ముకున్నాడు, తన కార్లు అమ్ముకున్నాడు తప్ప ఈయన అసలు స్థిరాస్తులు కానీ తనకు వచ్చిన వారసత్వం వచ్చిన ఆస్తులు కానీ అసలు ముట్టుకోలేదండి. ఏమండి, అయిన తర్వాత ఇక భార్య బతిమాలి, భార్యకి ఆయనంటే ఇష్టం. అమ్మాయిలందరూ క్రేజీగా హీరో అని చెప్పుకోవడం తెలుసు, ఇష్టమని బతిమాలేది, ఏడ్చేది పాపం భానుమతి గారు. ఏమండి, ఏడ్చితే ఇక ఆ తర్వాత కొంతకాలం బతిమాలు ఏం చేశారంటే ఆవిడ ఒక ఆశ్రమంలో చేర్పించింది. ఆ ఆశ్రమంలో 2 ఏళ్ళు ఉన్నాడు ఆయన. 2 ఏళ్ళు కూడా లేదు, కొంతకాలం ఉన్నారు ఆయన. ఆ కొంతకాలం ఉన్న తర్వాత కొంచెం కంట్రోల్గానే ఉన్నారు. మరి అక్కడ వాతావరణం అది ఉంటుంది కదా,
మామూలు ఇది రీహాబిలిటేషన్ సెంటర్స్ రీహాబిలిటేషన్ సెంటర్స్ ఆశ్రమంలో జరిపించారట. సెంటర్ కాదు, ఆశ్రమంలో జరిపిస్తే ఆధ్యాత్మికంలో కొంచెం అది బాగుంటారని స్వామి గారితో బతిమాలి భార్య చేసిన ఇది చేసి చేర్పించారు. అక్కడ కొంతకాలం బాగానే ఉన్నాడు ఆయన. ఇచ్చేది భార్య ఇల్లు అంటే ఇష్టం కదా వాళ్ళు. అన్న తర్వాత ఇంట్లో తండ్రి పోయాడు, వరహాలరాజు గారు చనిపోతే తీసుకొచ్చారు. ఇక అక్కడి నుంచి మొదలెట్టాడు ఆయన ఆ బాధ. మళ్ళీ స్టార్ట్ చేశాడు. ఇక స్టార్ట్ చేయటం ఆగలేదండి. ఎంతవరకు వెళ్ళిపోయిందంటే ఇక మనం సినిమాల్లో చూపిస్తూ ఉంటాం చూసారా, బాటిల్స్ అలాగా ఇదైపోయి ఇలాగ ఒకరోజు భార్య బతిమాలి, ఏంటండి ఇది, మీ స్థాయి ఏమిటి, మీ స్థితి ఏమిటి, మీరున్న పొజిషన్ ఏమిటంటే, సారీ భాను భార్యతోటి నేను చేసింది తప్పని తెలుసు, మీకు అన్యాయం చేస్తున్నాను తెలుసు, నా స్థితి ఏమిటో తెలుసు, కానీ నేను మానలేకపోతున్నాను, ఆ వీక్నెస్ ఏంటో తెలుసు, నా జీవితం ఇక ఇంతే, నన్ను మర్చిపోండి, మీరు పిల్లలు బాగా మీ ఉన్న ఆస్తులతోటి మీరు బాగా బతకండి అని చెప్పి భార్యకి చెప్పాడు. నేను మానలేకపోతున్నాను, నా తెలిసి తప్పు చేస్తున్నాను, నేను తెలిసి మానలేకపోతున్నాను వ్యసనం, ఈ వ్యసనం ఎలాగైపోయాడంటే సగం ఈ ఫేస్ ఇలా అయిపోయిందండి. ఎంతమంది పిల్లలు? ఇద్దరండి, అమ్మాయి అబ్బాయి. శ్రీనివాసరాజు అని కృష్ణరాజు గారు పాపం ఎంకరేజ్ చేయడానికి ట్రై చేశాడు ఆయన. తాండ్ర పాపారాయుడులో కూడా వేషం ఇప్పించాడు ఆయన, ఏది ఈ పొజిషన్లో ఉంటే ఎంకరేజ్ చేయడానికి ట్రై చేశాడు. తర్వాత శ్రీనివాసరాజు అతనికి నేను బొబ్బిలిపుల్లో వేషం కూడా ఇమ్మని నాకు కృష్ణరాజు గారు రికమెండ్ చేస్తే ఇప్పించాను నేను వారసత్వంగా. కానీ ఆయన ప్రొడ్యూసర్ అయ్యాడు. కూతురేమో ఎవరో తెలుసా, వేస్ట్ ఫిల్మ్ రాజు గారి అల్లుడు లేడు, కొడుకు లేడు, వాళ్ళకి ఇచ్చాడు. మంచి సంబంధం చేశారు భానుమతి గారు. కూతురు మంచి సంబంధం. ఆయన వేస్ట్ ఫిల్మ్ జీవిజీ రాజు గారు, టూ టౌన్ రౌడీ ఇవన్నీ సినిమాలు తీసినారు వాళ్ళు. ఏమండి మంచి సంబంధం చేశారు ఆయన, జీవిజీ రాజు గారి అబ్బాయి. ఏమండి ఆ తర్వాత ఈవిడ ఇక ఇది అయిపోయిన తర్వాత భార్యతో మెడపెట్టుకున్నాడు. నేను అసలు ఏమీ చేయలేని వీక్నెస్ పరిస్థితిలో ఉన్నాను, నా మైండ్ వింటలేదు, తాగపోతే ఉండలేకపోతున్నాను, నేను ఇక నా జీవితం అయిపోయింది నాకు అర్థమవుతుంది, కానీ మీకేం న్యాయం చేయలేకపోతున్నాను నేను అంటే పిల్లలు నువ్వే చూసుకో అని ఆవిడతో చెప్పి అలాగా అయిపోతూ ఇక మానలేని స్థితిలో ఇంకా ఎక్కువ తాగేసి ఆ పేగులు మాడిపోయి పేగులులాగా అలాగా ఇదైపోయిన మృతలు కట్టుకుపోయినట్టు. అంటే జీర్ణశక్తి కోల్పోయాడు, అసలు నోట్లో ఏం పెట్టుకోలేరు, ఏమి తినలేరు, ఏమి తాగలేరండి. అంత దుస్థితిలో వచ్చిన తర్వాత ఫేస్ ఇలా అయిపోయి జుట్టు ఇలా అయిపోయేదండి. ఆయన మంచి అందగాడు, పెద్ద జుట్టు ఉండేదండి. అలా అయిపోయి జుట్టు అలా తెల్లబడిపోయి 53 సంవత్సరాల వయసులో 1989లో ఆయన మరణించాడు. ఆయన అంటే చేతులారా చేసుకోవడం అంటే ఒక విధంగా చెప్పాలి చాలా మంచి ఫ్యామిలీ అండి. వాళ్ళ నాన్నగారు కూడా ఇది క్షత్రియ వంశం గురించి గ్రంథం కూడా రాశాడు ఆయన. అంత మంచి ఫ్యామిలీ, క్షత్రియ వంశ గ్రంథం అని రాశాడు ఆయన వరహాలరాజు గారు. ఏమండి ఎవ్వరూ మార్చలేకపోయారు అసలు. రామారావు గారు పిలిస్తే చెప్తారు అని రామారావు గారితో చెప్పించారు. తర్వాత ఇంకో విషయం చెప్పాలి నేను, రామారావు గారు రాముడు వేషం బొట్టు పెట్టేటప్పుడు చెప్పారు, హరినాథ్ రాజు గారు మీకు ఏ విషయాలైనా ఏదైనా అలవాట్లు ఉండొచ్చు, కానీ రాముడు వేషం వేసినప్పుడు పవిత్రమైన వేషాలు వేసేటప్పుడు కొన్ని విషయాలు నేను పాటిస్తాను, అవి మీకు చెప్తాను. ఇప్పుడు నేను తీసే సినిమాలో కూడా మీరు అవి పాటించాలి, మీ అలవాట్లు నేను ప్రశ్నించను, కానీ ఈ సినిమా జరిగేటప్పుడు మాత్రం మీరు ఆ నిబంధనలకు లోబడే పనిచేయాలి. ఇది నా ఆర్డర్ అనుకోండి, కమాండ్ అనుకోండి, లేదా ఇంకోటి అనుకోండి. మీకు వేషం కావాలి అంటే మీరు ఇవి పాటించి తీరాలి, నా కండిషన్స్ ఒప్పుకొని తీరాలి, అస్తే ఈ రాముడు వేషం మీకు ఇస్తాను అని చెప్పాడు. ఉన్నంతకాలం బాగానే ఉన్నాడు ఆయన, వాటి జోలికి వెళ్ళ ఆయన షూటింగ్ వచ్చినంతకాలం, అందుకని అంత బాగున్నాడు ఆయన. అదే పండు దప్ప పండు దీంట్లాగా ఉండేవాడు ఆయన. రాముడికి చూశారు కదా, అవును, అసలు దండం పెట్టాలనిపిస్తుంది. రామారావు గారి తర్వాత దండం పెట్టాలనిపించేది హరినాథ్ గారు. అది ఏమండి అలా అయిన తర్వాత ఇక 89వ సంవత్సరంలో 53వ ఏట, అసలు ఎవరన్నా ఊహించగలరండి
అంటే వ్యసనం ఎంత పతనావస్థకు చేరుతుందని అంటే ఒకటండి తెలిసి చేశాడు ఆయన, తెలిసి తను వ్యసనానికి బలైపోతున్నాను అని తెలుసు. కానీ ఎప్పుడు తెలుసుకున్నాడు ఆయన రియలైజేషను? నేను ఇప్పుడు మారినా, భార్యతో చెప్పాడు, నేను ఇప్పుడు మారినా నా పూర్వపూర్వపం రాదు, నన్ను ఎవరో గౌరవించరు, నా ఫేస్ అంతా పాడైపోయింది, నా ఆరోగ్యం పాడైపోయింది, భానుమతి గారితో చెప్పాడు. అంచేత ఇప్పుడు నేను మారాలని అనుకుంటున్నావు అనుకో, నువ్వు నేను మారుతాను అనుకో, నీ గురించి మారాను అనుకో, అయినా కూడా రాదు. ఇంకప్పుడు నేను పోయేటప్పుడు ఎందుకు ఇంకా ఇది కూడా అలాగా ఆ వీక్నెస్ తోటే నేను చనిపోయానని నువ్వు ఒక ఏడుపేడు చూడుకో అని చెప్పేసి భార్య బిడ్డలకు చెప్పేసి చనిపోయి 89లో చనిపోయాడండి. ఇక్కడ ఇంకోటండి, జమున గారితో సినిమాలు అప్పట్లో బ్యాన్ ఏదో ఉంది కదా, అప్పుడే ఈయన ఉపయోగించిన 30 సినిమాలు ఈయన చేయటం కూడా అది కూడా ఒక ఎఫెక్ట్ అయ్యి ఉంటుందా కెరీర్కి ఏమన్నా? లేదండి, లేదుగా, లేదు, సంబంధం లేదు. జమున గారు కూడా చెప్పారు ఇతను బాగు చేసుకుందామని. ఏం జరిగింది, ఆవిడకి ఆలంబనగా నిలిచిన అప్పట్లో సినిమాలు ఎవరో లేనప్పుడు జమునకి సినిమాలు రావు అని అనుకునే టైంలో హర్నాథ్ గారితో సినిమాలు చేసింది ఈవిడ. అదే ఏమన్నా ఎఫెక్ట్ అయిందా? ఎఫెక్ట్ కాదు. హర్నాథ్ గారికి అసలు ఏమీ కాదండి, ఇది తప్ప అలా హ్యాపీగా ఉన్నప్పుడు కూడా తాగి వచ్చేవాడు ఆయన. మెయిన్ అది. ఇప్పుడు ఎస్వి రంగారావు గారు కానివ్వండి, ఈయన కానివ్వండి, అర్ధాంతరంగా అర్ధ వయసులో చనిపోవటానికి కారణం ఈ అలవాటే. అంటే ఆయన మానలేకపోయాడు, ఈయన మానలేకపోయాడు. ఆయన అయితే వారం రోజులు కంటిన్యూస్గా తాగేవాడు ఆయన. ఇంకా లివర్స్ ఏముంటాయండి? అంటే మన చరిత్రలో, సినిమా పరిశ్రమ చరిత్రలో ఈ తాగుడు వల్ల పాడైపోయి చనిపోయిన వాళ్ళు ఇద్దరిలో ఒకళ్ళు మంచి నటులు, మహానటులు. ఒకళ్ళు ఎస్వి రంగారావు గారు అయితే ఒకళ్ళు ఇది చరిత్రలో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో లెక్కించదగ్గ ఇది. అంటే మిగతా వాళ్ళకి గుణపాఠం కావాల్సిన నటులు వీళ్ళిద్దరే. మంచి మహానటులు అయి ఉండి మరి దండం పెట్టాలనిపిస్తుంది వాళ్ళు నటిస్తుంటే. హర్నాథ్ గారు కూడా అంతే. ఏమండి, అంతటి మహానటుడు. నటనలో కూడా చాలా అందరూ చాలా మెచ్చుకునేవాళ్ళు అండి ఆయన. దర్శకులందరికీ ఆయన ఇష్టమైన నటుడు ఆయన కానివ్వండి, రంగారావు గారు కానివ్వండి, ఇద్దరు కలిస్తే ఏముంది విద్వాంసే ఆయన. అలాగా అయిపోయిన తర్వాత ఇక శ్రీనివాసరాజు ఏం చేస్తారంటే ఒక సక్సెస్ఫుల్ ఫిల్మ్ తీసాడు ఆయన. శ్రీనివాసరాజు ప్రొడ్యూసర్ అయ్యి తమ్ముడు ఏదో అనుకుంటాను పవన్ కళ్యాణ్తో సినిమా తీసినట్టున్నాడు. మంచి సినిమా తీశాడు ఆయన. మంచి సినిమా తీసి సక్సెస్ఫుల్ దీంట్లో ఉన్నారు, బిజినెస్ దీంట్లో బాగానే ఉన్నారు ఆయన. యాక్టివ్గా లేదు కానీ ఏంటంటే వాళ్ళ మామగారు, వాళ్ళ బావగారు వాళ్ళు సినిమా ప్రొడ్యూసర్స్గా శ్రీనివాసరావు చెల్లెల్ని అక్కడే ఇచ్చింది. వేస్ట్ ఫిల్మ్ రాజు గారు ఆయన ప్రొడ్యూసర్, పెద్ద ప్రొడ్యూసర్. జీవీజీ రాజు గారు పెద్ద ప్రొడ్యూసర్ ఆయన. ఏమంటే ఇలాగా ఇక ఆయన దాంతో ఇదైపోయాడు ఆయన. ఈయన కూడా హైటు, శ్రీనివాసరాజు కూడా కృష్ణరాజు గారి లాగా అంత 6 అడుగులు, హర్నాథ్ రాజు గారి లాగా ఉండేవాడు ఆయన, 6 అడుగులు హైటు. కాకపోతే ఆర్టిస్ట్గా అంత ఇది లేదు. కాకపోతే ఆ ఫేస్ రాలా, హైట్ వచ్చాడు కానీ ఆ ఫేస్ రాలేదు, అది తెలుసు ఆయన. అంచేత అలాగా హర్నాథ్ రాజు గారు ఒక వ్యసనం ఎంతటి పతనావస్థకి మరణానికి దగ్గర చేరుస్తుందో దానికి ఉదాహరణ హర్నాథ్ గారి జీవితం. ఎంచేతంటే తెలిసి చేసుకున్నాడు ఆయన. స్వయంకృతాపరాధం. ఎవరైనా సరే ఆర్టిస్టులు కాదని, ఆర్టిస్టులు ఎంత కాపాడుకోవాలండి మనం ఇది చేసుకుని. తర్వాత ఆయన దానికి ఒక కారణం ఏంటంటేనండి, ఈ దగ్గర చేరిన వాళ్ళు కూడా కారణమేనండి, ఫ్రెండ్స్ పక్కన చేరిన వాళ్ళు కూడా, ఇండస్ట్రీలో కూడా. ఇక్కడ నిన్ను మించిన వాళ్ళు ఎవరు, ఏఎన్ఆర్ ఎన్టీఆర్ కూడా పనికిరాదని చెప్పేవాళ్ళు ఆయనకి. ఎందుకంటే ఇలా చెప్పేవాళ్ళు. ఇచ్చేదంటే పక్కన చేరేవాళ్ళు ఎలా చెప్తారంటే అసలు నువ్వు నీ అంత గొప్పవాళ్ళు లేడు, అది చేసినప్పటికీ వేసుకోండి, తాగండి, 2 బాటిల్ తెప్పించండి అని పార్టీలు ఇచ్చేసేవాడు ఆయన. డైలీ పార్టీ అంటే ఒక ప్లేస్ ఫిక్స్ చేసుకునేవాళ్ళు వాళ్ళు. తర్వాత ఈ కెరీర్ దెబ్బతిన్న దగ్గర నుంచి కూడా ఎక్కువ చేసుకున్నాడండి ఆయన. అంటే ఒక డిసైడ్ చేసేసుకున్నాడు, నేను అయిపోయాను, ఇక నేను పనికిరాను, సినిమా ఇండస్ట్రీకి పనికిరాను, ఇక సినిమాలు నా ఫేస్ పోయింది, అందం పోయింది, అంచేత నేను ఇక అయిపోతాను అనుకుని డిసైడ్ చేసుకుని భార్య పిల్లలతో చెప్పి మీ ఇది చేసుకుంటానని చెప్పేసి చేసిపోయాడు. అంటే ఎవరైనా సరే అంత అలవాట్లకి లోన్ కాకుండా ఉంటే బెటర్ అని. ఎందుకంటే ఆ తర్వాత వాళ్ళందరూ అంటే కొంచెం జాగ్రత్త పడ్డారు సార్.
వీళ్ళందరూ చూసిన తర్వాత వచ్చిన నటీనటులందరూ కూడా ఆ విషయాల్లో వచ్చే కృష్ణ గారు కానివ్వండి, ఇప్పుడు అలవాట్లు ఉన్నా కూడానండి వాడు బయటికి చేరనిచ్చేవాళ్ళు కాదు. శోభన్ బాబు గారు అయితే అసలు లేదనుకోండి, మరి కృష్ణ గారి సంగతి ఆయన కూడా లేదు నా ఉద్దేశం. వాళ్ళు అంత డిసిప్లిన్గా ఉన్నారు. తర్వాత కృష్ణరాజు గారు కానివ్వండి, కృష్ణరాజు గారు చేసినా కూడా బయట షూటింగ్ల దగ్గరికి వచ్చేవాడు కాదు, అలవాటు ఉన్నా కూడా. వాళ్ళ అలవాట్లు ఉన్నా కూడానండి బయటికి తెలియనిచ్చేవాళ్ళు కాదు ఆర్టిస్టులు. అలాగ పాడైపోయిన వాళ్ళు ఇంకొకళ్ళు రావు గోపాలరావు గారు కూడా ఉన్నారు. తక్కువ వయసులో చనిపోయిన వాళ్ళు, నర్వస్ వీక్నెస్ వచ్చేసి దానివల్ల. ఎంచేతంటే అది ఒక స్టేటస్ సింబల్ లాగా ఫీల్ అయిపోయి ఆర్టిస్టులు అయిపోయితే ఇక అదొక ఇదిగా వంద మాగదులు కూర్చుంటారు కదండి, వాళ్ళ మాటలకు లోబడిపోయి ఎక్కువ తాగేసి పేగులు మాడిపోయి చనిపోవడం అనేది దురదృష్టకరమైన ఇది హరినాథ్ గారి జీవితంలో. ఒక అందగాడు, ఒక అందమైన రామారావు గారి తర్వాత అంతటి అందగాడు మనకి దూరం అయ్యాడు హరినాథ్ గారి రూపంలో. అదండి.